చూడండి, వై డూ చిల్డ్రన్ ఎక్స్పీరియన్స్ ఓకే స్ట్రెస్? చిన్నప్పుడైతే రకరకాల బయటికి అంటే పాటీ ట్రైనింగ్ అంటారు, అంటే సో మలమూత్ర విసర్జన జరిగేటప్పుడు చేసుకునేటటువంటి ఒత్తిడి కావచ్చు, ఫ్యామిలీ చేంజెస్ వల్ల, టీజింగ్ అండ్ బుల్లింగ్ అంటే ఏంటి అంటే ఇతరులు గేలి చేయడం వల్ల కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా విడిపోతే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కు దూరంగా ఉంటే కావచ్చు, ఇలా రకాల కారణాలండి. ఓకే, స్కూల్లో ఒత్తిడి కావచ్చు, హోంవర్క్ ఒత్తిడి కావచ్చు, టీచర్లు పెట్టేటటువంటి కొంచెం ప్రెషర్ కావచ్చు బాగా చదువుకోవాలని, పేరెంట్స్ పెట్టేటటువంటి ప్రెషర్ కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒక్కటి మనం పక్కన పెడదామండి. ఇవన్నీ కారణాలు అయితే మనకు అకాడమిక్ ప్రెషర్ అంటాం. అంటే సో మనకు అకాడమిక్స్లో బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, నీవే ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, 100కి 100 మార్కులు రావాలి అనేటటువంటి సో స్ట్రెస్ ఉండొచ్చు. ఓకే, స్కూల్లో ఒత్తిడి ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీలో ఎవరైనా విడిపోవడము, ఇంకా ఫ్యామిలీ సమస్యల వల్ల పిల్లల మీద జరిగేటటువంటి ఒత్తిడి, లేదా విద్యార్థుల మీద ఉండేటటువంటి ఒత్తిడి కావచ్చు, పేరెంట్స్కి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల మీద ఉండేటటువంటి ఒత్తిడి కావచ్చు, తర్వాత ఎవరైనా వాళ్ళని గేలి చేయడము, వాళ్ళని కొట్టడము, ఇలాంటివి కావచ్చు. అంటే మనం ఇక్కడ పేరెంట్స్ కూడా ఒత్తిడి ఎందుకు గురవుతున్నారు అనేది చూసుకుంటే పిల్లలకు దాని నుంచి బయటపడేయచ్చు.